ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవల బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే రోజు ట్విట్టర్ ద్వారా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేను నా కెరియర్లో ఎక్కువగా బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు అని కీరవాణి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపసైపై ఉంది అంటూ గీతా రచయితలపైన ట్వీట్స్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీరవాణిపై ఎదురుదాడి కూడా మొదలైంది. ప్రముఖ గీతా రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల రవికుమార్లు కీరవాణిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా కీరవాణి తీరును తప్పుపట్టారు. కీరవాణి ఇలా మాట్లాడాల్సి ఉంది కాదు అని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీరవాణి మరోసారి సోమవారం తన ట్విట్టర్కు పని చెప్పారు. వరుస ట్వీట్లు చేశారు. తనపై విమర్శలు చేసిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక ట్వీట్లో మోస్ట్లీ అనే పదం వాడాను. అది చాలామందిని బాధ పెట్టింది. కానీ టీబీ, తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్ తొలగించాను అని కీరవాణి తెలిపారు. మనం ఎప్పటికీ విద్యార్థులమే, తప్పులు చేస్తుంటాము. అయితే తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు అని కీరవాణి ట్వీట్ చేశారు. ఎవరో ఒక నిఘంటువు పంపారు నాకు. అందులో పొగరికి ఎంఎంకే అంటే ఎంఎం కీరవాణి అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతానని కీరవాణి ట్వీట్ చేశారు. నా మీద కోపంగా ఉన్నాడు రాజమౌళి. బాహుబలి 2 వర్క్స్ కంప్లీట్ చేయమని రాజమౌళి తొందర పెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఈ సినిమాని ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటోంది. మళ్ళీ కలుద్దాం మిత్రులారా అంటూ కీరవాణి తన ట్వీట్స్ని ముగించారు.